కురుహూర్. ఆ తిరుకురుహూరులో కుండ్రమాడ పర్వతాలు లాంటి మేడలటండి. అక్కడ ఉండేటువంటి నంబి, నంబి అంటే పరిపూర్ణులైనటువంటి నమ్మాళ్వార్లు ఏ నాటికి ఎన్నయ్యగల్ విలన్నన్ను విడిచిపెట్టరు పాన్మినే. మీరే ప్రత్యక్షంగా కావాలంటే చూడండి. ఇన్ని తొట్టుం అంటే ఏమిటి విశేషం? ఆళ్వార్ల అనుగ్రహానికి పాత్రుడనైన నుంచి ఈనాటి నుంచి అని అర్థం అన్నమాట. చాలా మంది ఎప్పుడు పుట్టారండి అంటే సమాశ్రయణాలు అయినటువంటి రోజు నుంచి అని చెప్పే సంప్రదాయాన్ని మీరు వింటూ ఉంటారనమాట. ఆ వేళ నుంచి ఎంబిరాన్ నాకు ఉపకారకుడు మా ఆచార్యుడే అని చెప్పడము అన్నమాట. నిన్ను కనుకోవాలి ఎంత స్థిరమైనటువంటి విశ్వాసం నన్ను ఆయన అలా ఆకర్షించేశారు. అరుళినాన్ నా మీద నిర్హేతుక కృపని ఆయన చూపించారు. కాబట్టి ఇంకా నేను ఏనాటికి నన్ను వారు ఎన్నయ్యగల్విలంకాన్మినే ఎప్పటికీ కూడా నన్ను ఆయన విడిచిపెట్టరు అనేటువంటి విషయాన్ని నేను నమ్ముకున్నాను అనేటువంటి అద్భుతమైన భావాన్ని ఇందులో చెప్పారు. ఇప్పుడు మనం నమ్మాళ్వార్లు అనుగ్రహించిన 6వ పత్తు 10వ దశకం 4వ పాసురంలోకి ప్రవేశిద్దాము. ஆவாவென்னாது உலகத்தை அலைக்கும் அசுரர்வானால் மேல் தீவாய் வாழிமழை பொழிந்த சிலையா திருமாமகள் கேள்வா தேவா. சுரர்கள் முனிக்கணங்கள் விரும்பும் திருவெங்கடத்தானே பூவார் கழல்கள் அருவினை ஏன் பொருந்துமாறு ఉణరాయే. చాలా శరణాగతి తత్వమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ పాసరానికి నిన్న మనం ప్రతిపదార్థాన్ని చెప్పేసుకున్నాము. ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాము. ఆవావెన్నదు అయ్యో అయ్యోనే కనికరం లేకుండా రాక్షస కోటి ఉలగత్తై అలా ఎక్కువ లోకాన్ని బాధ పెడుతూ ఉంటారు. అసురలు వాళ్ళ యొక్క వాణాల మేల్ వాళ్ళ జీవిత కాలం అంటే రాక్షసత్వం ఉన్నంత కాలం తీవాయ్ వాళి మరై పొళిందు. తీవాయ్ నిప్పు, ఆ నిప్పుని బాణాల యొక్క చివర అయితే ఉండేటువంటి బాణాలని పొళిందు కురిపించుచున్న శిలయ్య ధనస్సు కలిగినటువంటి వాడ. బాణం వేశాడు అంటే దగ్ధం అయిపోవలసినదే అని అర్థం. అది తిరుమామగల్ కేళ్వా. ఏమండి, ఒకవైపు బాణాలు వేశాడు అంటుంటే రెండో వైపు పక్కనే అమ్మ ప్రస్తావన తీసుకొచ్చారు అని అంటే వ్యాఖ్యానంలో ఆ సంగతిని చాలా అందంగా చెప్తారు. ఆయన అంత అందంగా బాణాలు వేస్తే పొంగిపోయిన ఆవిడ అనే కనెక్షన్ అక్కడ మనకి వ్యాఖ్యానంలో చెప్తారు. పెరియ పిరాటికి కేళ్వా వల్లభుడా దేవా ఉజ్వల స్వరూపుడా. సురర్గల్ మునిక్కణంగల్ అటు దేవతలు ఇటు ఋషులు వణంగం తిరువేంగడత్తానే నమస్కరించేటువంటి ఓ వెంకటాచలపతి. పూవార్కజల్గల్ పువ్వులతో సమానమైన నీ పాదాలు అరువినయ్యేన్ పొరుందుమారు పునరాయే. అది ఇంత పాపిష్టి వాడనైన నేను నీ పాదాలను పొందేటువంటి విధానాన్ని నాకు చక్కగా తెలియచేయి తండ్రి అని ఇందులో ప్రార్థిస్తున్నారు అని చెప్పుకున్నాము. మన సిద్ధాంతంలో 3 మంత్రాలు మనకి చాలా ముఖ్యమైనవని ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. అది తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమ శ్లోకము అనేటువంటి 3 మంత్రాలు మనకందరికీ చాలా సార్లు చెప్పుకున్నది. తిరుమంత్రాన్నేమో బదరీలో నరనారాయణాత్మకంగా లోకానికి అందించినటువంటి మహనీయుడు స్వామి. ద్వయమంత్రమేమో స్వామి అమ్మవారికి అనుగ్రహించినటువంటిది వైకుంఠ లోకంలో. చరమ శ్లోకము మహతి స్యందనే స్థితో అన్నట్లు పెద్ద రథంలో కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఒక మంత్రము. ఇందులో రుచహ యజుంసి సామాని ఏ వేద సారమైన
వేదశ్చ సర్వైరహమేవ వేద్య అన్నట్లు అన్ని కూడా సర్వం అష్టాక్షరాంతస్థం, అష్టాక్షరిలోనే నిండి ఉన్నాయి. కానీ అంతకంటే కూడా ద్వయమంత్రానికి ఒక గొప్ప పేరుందండి. ఇది చక్కగా నోట్ చేసుకోవలసినటువంటి పేరు. ద్వయానికి గల మరొక పేరేమి అని అంటే ఆచార్య రుచి గ్రహీతము. ఇప్పుడు వ్యాఖ్యానాల్లో చక్కగా ఇచ్చారండి ఈ పేరుని, ఎంత బాగుందో అనిపించింది. ఆచార్య రుచి గ్రహీతము. అష్టాక్షరి అద్భుతమైన మంత్రమే, కానీ ఆచార్యుల చేత మళ్ళీ 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 అనుసంధానము చేసుకునేలాగా వారి పెదవులపై ఆడేటువంటి దివ్య మంత్రము ఆచార్య రుచి గ్రహీతము ద్వయమంత్రము. ద్వయమంత్రానికే మరొక పేరు ఆచార్య రుచి గ్రహీతము. ఈ ద్వయంలో పూర్వభాగము ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటి సారాంశాన్ని మనకి శరణాగతిగా చెప్తుంటే, ఉత్తర భాగాన్ని ఒజివిల్ కాలమెల్లాన్ ఉడనాయమన్ని అనేటువంటిది ద్వయం యొక్క ఉత్తర భాగాన్ని చెప్తాను. ఇది చాలా బాగా గుర్తు పెట్టుకోండి. ముందు వచ్చే మూడులో 3 ఒజివిల్ కాలమెల్లామేమో ఉత్తర భాగార్థాన్ని చెప్తోంది. శ్రీమతే నారాయణాయ నమః అని ఇంటూలా పెట్టుకుంటే గుర్తు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది 6లో 10 ఉలగముండ పెరువాయ ఏమో పూర్వార్థాన్ని చెప్తోంది. అంటే శరణాగతిని ఉలగముండ పెరువాయ చెప్తోంది, కైంకర్యాభిరుచిని మనకి ఒజివిల్ కాలమెల్లాం అనేటువంటిది చెప్తోంది. నిన్న మనకి చక్కటి నంజయ్యర్ నంబిళ్ళైల సంభాషణ ఒకటి మనం నిన్న చెప్పుకున్నాం. ఏమిటి అంటే, ఏమండి, కర్మజ్ఞాన భక్తి ప్రపత్తులతో పాటు ఆచార్యాభిమానము అనేటువంటి పంచమోపాయం ఒకటి ఉందా లేదా? ఎందుకు లేదండి? ఉంది. అయితే అది 5వదండి, వేరండి? కాదు, అది 4లోనే అంతర్భూతమైపోతుంది. అంటే ఆచార్యులు వేరు కాదు, పెరుమాళ్ళ యొక్క శ్రీపాదాలే. ఇది చాలా ముఖ్యమైన మాట. ఆచార్యులు పెరుమాళ్ళ యొక్క శ్రీపాదాలే. కాబట్టి ఆచార్యులను సేవిస్తున్నామంటే తద్వారా పెరుమాళ్ళని సేవిస్తున్నామనే అర్థము అనేటువంటిది భగవానేవ ఆచార్య మనకు అన్నిట్లోనూ గ్రంథాల్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆచార్యాభిమానం పారతంత్ర ప్రధానంగా వెళుతుంది. అది పెరుమాళ్ళైతే చేయి పట్టినట్లు డైరెక్ట్ గా ఆయన కాళ్ళను పట్టుకుంటే, పెరుమాళ్ళను పట్టుకుంటే చెయ్యి పట్టుకున్నట్టు, ఆచార్యులను పట్టుకుంటే కాళ్ళు పట్టుకున్నట్టు. ఇది ఒక చమత్కారమైన సమన్వయం అండి. ఏమండి, ఇద్దరు ఒకటే అంటున్నారు కదా, మేము పెరుమాళ్ళని ఆశ్రయిస్తాం. ఆశ్రయించండి, దానికేముంది, కానీ చెయ్యి పట్టుకున్నట్టు అవుతుంది. కానీ ఆచార్యులను ఆశ్రయించండి, వారి యొక్క పాదాలను ఆశ్రయించినంత పుణ్యం కలుగుతుంది అనేటువంటి విషయం దాకా నిన్న మనం చెప్పుకున్నాము. వ్యాఖ్యానంలో 357వ పేజీలో సెకండ్ పేరాకు వచ్చాము. ఇది కూడా 1-2 లైన్లు చదువుకున్నాం, కానీ కనెక్షన్ కోసం మళ్ళీ చదువుకుంటున్నాం. ఆవావెన్నాదు ఈశ్వరునుకు ప్రియం செய்கை ఆగిరదు. పెరుమాళ్ళకి ప్రియం చేయడం అంటే ఏమిటండి? అవన్ విభూతియలే కృపై పన్నుగయ్యిరే. ఆయన విభూతిలో అందరి మీద దయను చూపించడమే ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఉండడం. మనకెవరో ఒక వ్యక్తి చాలా ఇష్టం అనుకోండి, వాళ్ళ ప్రేమను మనం పొందాలంటే ఏం చేస్తాం? వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ ప్రేమగా చూసుకుంటాం. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టామనుకోండి, ఆయనకు మనమే ప్రేమ ఉంటుందా? ఉండదు. వాళ్ళని ఆదరించినప్పుడే మనకి ఆయన ప్రేమని మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈశ్వరునుకు ప్రియం செய்கை ఆగిరదు, అవన్ విభూతిలే కృపై పండుగయ్యిరే. ఆయన యొక్క సృష్టిని ప్రేమించడమే పెరుమాళ్ళకి మనం చేసేటువంటి, చూపించేటువంటి ప్రేమ తత్వము.
അതെ, നഞ്ചിയർ ഒരുവനക്കു പരാനർത്ഥം അസഹ്യമായിരുന്നതാകിൽ நமக்கு భగవత్ సంబంధముండు ఎన్నరుది ఇడలాం. నంజయ్యర్ భలే డెఫినేషన్ ఇచ్చారండి. ఏమండి, మనం మనకి పెరుమాళ్లతో సంబంధం ఉందని ఎలా చెప్పుకోగలం అని ఎవరో అడిగారు. అడిగితే అన్నారట, ఒరువనకు పర అనర్థం అసహ్యమాయిరుందదాగిల్. ఎవరైనా కష్టపడుతుంటే మనం చూడలేకపోతే మనకి భగవత్ సంబంధం ఉన్నట్లు లెక్క. వాడు ఏడుస్తాడు, వాడి దారిని వాడు పోతాడులే అనుకుంటే మనకి భగవత్ సంబంధం లేనట్టు లెక్క. నంజీర్ వారి నిర్వచనం అండి ఇది. చాలా అందంగా ఉంది. అది ప్రాప్తం ఎన్నిరుందానాగిల్. అది ప్రాప్తం, వాడు కర్మ ప్రకారం వాడు అనుభవిస్తున్నాడు అని మనం భావిస్తే నమకు భగవత్ సంబంధం ఇల్లై ఎండ్రు. మనకి భగవత్ సంబంధము లేదు అని అర్థము. తనకే కైవాంగామయ్యం ఎన్నరుళి చేయరారు పిరరాగిరారెన్నెన్నెల్. ఏమండి, ఇతరులంటే ఎవరండి? ఇతరుల యొక్క కష్టాన్ని ఇతరులంటే వ్యతిరిక్తారు, తన కాకుండా మిగిలిన లోకాన్నంతటిని ప్రేమగా చూడాలి అని అర్థం అన్నమాట. ஆனால் ప్రతికూల పక్కలేని కృపయ్యి పడినవో అంటే మనని బాధ పెట్టే వాళ్ళని కూడా మనం ప్రేమగా చూడాలండి. మనని ప్రేమించే వాళ్ళని ఎలాగో చూస్తాం, మనని అసహించుకునే వాళ్ళు, మనం అంటే ఏడ్చే వాళ్ళు, మనని బాధ పెట్టే వాళ్ళు, వాళ్ళని కూడా ప్రేమగా చూడాలండి. అప్పటియే ఎండ్రో ఇవర్గళ్ళకు మతం. అవును, ఖచ్చితంగా చెప్పారండి. అందరినీ ప్రేమించగలగాలి. మనని చూసి ఏడ్చే వాళ్ళని ఇంకా ప్రేమించాలట. బాబాయ్, ఇది ఎక్కడ సాధ్యమండి బాబు? మన ప్రేమించే వాళ్ళని ప్రేమించగలం గానీ మనం అంటే బాధపడే వాళ్ళని ఎక్కడ ప్రేమించగలవండి? ప్రేమించగలరు. దుర్వాసనై కழிంది అనుకూల రాగప్పెత్తిలో మెన్నరిక్కవన్రో అడుపదు. అంటే వాళ్లలో ఉండే చెడు భావాన్ని పోగొట్టాలి, వాళ్ళల్లో చెడు పోవాలని మనం కోరుకోవాలి. ఇది చెప్పడం చాలా తేలికండి, కానీ ఎక్కడో కూరేసుల లాంటి వాళ్ళకు గాని ఇది సాధ్యం కాదు. నన్నింత అసహ్యించుకునే నాలుగు రాముకు కూడా మోక్షం అయ్యి అని కూరేసులు కాబట్టి అడగలిగారు. హరిదాస్ గారు ఒక శ్లోకం చదువుతూ ఉండేవారు. చిన్నప్పుడు హరికథలు వింటుంటే సరదాగా ఉండేది. లోకా సమస్త సుఖనో భవంతు అని లైన్ చదివేయడం. ఆ టైం వచ్చేటప్పటికిట మా పొరిగింట విడత లోకా సమస్త సుఖనో భవంతు అని చదివేదండి ఈవిడ. ఇది ఎక్కడిది? శ్లోకం మొత్తం చదవచ్చు కదా, అలా ఎందుకు నీ సొంత కవిత్వం చదువుతున్నావంటే, అబ్బే ఆవిడ నన్ను చూసి ఏడుస్తోందండి, అందువల్ల ఆవిడ తప్ప మిగిలిన లోకం అంతా సుఖంగా ఉండాలి అని. ఇలాంటి మనస్తత్వం ఉండకూడదు. దుర్వాసనై కడింది, మనలో అవతల వాళ్లలో ఉండే చెడు భావాలు పోయి అనుకూల రాగప్పెత్తిలో మెన్నెరిక్కవన్రో అడుపదు. వాళ్ళు కూడా మంచివారుగా మారాలి తండ్రి అని ప్రార్థించాలి. అవన్ నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. అవన్ ఎదివా రావణ స్వయం ఎన్నాల్. దీనికి ఉదాహరణ మనకి రామచంద్ర ప్రభువుని మించిన వాళ్ళు ఎవరు దొరుకుతారండి? ఆయన ఇంతగా రావణాసురుడు తన భార్యని ఎత్తుకుపోతే ఆకాశంలో విభీషణుడు శరణాగతుడై వస్తే సుగ్రీవుణ్ణి పంపిస్తూ, విభీషణోవా సుగ్రీవా ఎదివా రావణ స్వయం. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళాక వాడు విభీషణుడు కాదు రావణాసురుడు అనుకో, ఆనయనం హరిశ్రేష్ట, అయినా తీసుకురా. ఈ రాక్షసుడు వచ్చాడు, నువ్వు వచ్చేకు, వాణ్ణి కూడా తీసుకురా అనేంత. అవన్ విభూతియిల్లుళ్ళ ఇవనొక్క ఎత్తనయ్యం వేండావో. ఈ మాత్రం జాలి, అంత జాలి కలిగిన పెరుమాళ్ళు సృష్టించిన లోకంలో మనం ఉన్నాం. ఆయనంత జాలి లేకపోయినా కనీసం ఈ మాత్రం జాలేనా మనకి ఉండద్దా? చాలా చక్కటి వ్యాఖ్యానం రాశారు. ఆయనంత గొప్పతనం మనకి ఎలాగూ రాదు. కనీసం
క్షమించే గుణం ఉండాలి అని చెప్పి. ஆனால் நன்னாவசரல் நலிவைதா என்கிற விடத்தில் ఎంగనే సంగతమాగిరపడి ఎన్నెల్. ఏమండి, మరి రాక్షసులని సంహరించి అని ఒక మాట ఉంది కదండి. మరి సంహరించడం అనే మాట ఎందుకు? వాళ్ళని కూడా క్షమించి వదిలేయొచ్చు కదా. దానికి ఎలా అర్థం కుదురుతుంది అని అంటే, అదుక్యన్ నన్నామై నిలై నిன்றవన్రు వధ్యనాగిరాన్ అగ్నిశోమీయ హింసయ్యోపాధి అది తానే హితమాగక్కడవదిరే. అగ్నిశోమీయం అని చెప్పి ఒక మామూలుగా యాగంలో ఏం చేస్తారంటే, ఒక పశువు యొక్క డొక్కలోని లోపలి భాగంలో పురోడాశాన్ని తీసుకొని అగ్నిహోత్రంలో వేస్తారండి. ఏమండి, మరి ఆ పని చేస్తున్నారు కదా, అది తప్పు కాదా అని అంటే, కొన్ని తప్పులు కావు. ఇప్పుడు ఒకడి వేలు కోసేస్తున్నాడండి ఒకడు, అది తప్పు కాదా అంటే తప్పు కాదు. ఎందువల్ల? ఆ వేలు అంతా కూడా షుగర్ తోటి గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి ఉంది. అది కట్ చేస్తే తప్ప మిగిలిన చెయ్యి బాగుండదు. దానికోసం కట్ చేసేస్తున్నాడు. అందువల్ల మంచి కోసం చేసే చెడు ఎప్పుడు మంచే అవుతుంది. అంత మంచి ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు గర్భవేదన ఉంటుంది అనుకోండి, అయ్యి బాబోయ్ గర్భవేదనని తిడితే ఎలాగా? కాసేపు ప్రసవ వేదనని అనుభవిస్తే అల్లుడిని తిట్టుకున్నా కాసేపు, ఆ తర్వాత మనవలు పొందేటువంటి ఆనందం అంతా కూడా వీళ్ళదే అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇవనుடைய కన్నీయ శరీరத்தை పోకి నల్వలియే పోక్కుదిరా విరే. ఈయన శరీరం మీద ఉండేటువంటి దుర్మార్గమైన మురికి అసహ్యాన్ని అంతటినీ కూడా పోగొట్టి ఆవా వెన్నది ఉలగత్త ఎలక్కం అయ్యో అయ్యో అన్న వేండిరిక్క. ఎవరినైనా సరేనండి, బాధపడుతుంటే ఒక్కటే మాట ఇచ్చేశారు కదండి స్టేట్మెంట్, అయ్యో అనుకుంటే మనం భగవంతుడితో సంబంధం ఉన్నవాళ్ళం, అయ్యో అనుకోకపోతే భగవంతుడితో సంబంధం లేని వాళ్ళం. అదొక మేలే నలియానెప్పరగల్ ఒరవనోడే శాస్త్రవం పండిన నాగిల్. ఈ రాక్షసులున్నారే, వీళ్ళకి ఒకడితో శత్రుత్వం కాదండి. అర్ధకామ నిమిత్తమాగ ఇరే ఇది వందదు ఇరువరం చెప్పలరేన్నరే ఇరుక్కలావదు. ఏదో ఒకళ్ళిద్దరిని బాధపడుతున్నాడండి. వాళ్ళకి డబ్బుల్లో, వాటిల్లో, కామాల్లో, స్త్రీల విషయాల్లో గొడవలున్నాయి అనుకోవచ్చు, ఒకళ్ళనో ఇద్దరినో బాధ పెడితే. కానీ వీళ్ళ పేరే రాక్షసులు. వాళ్ళకి బాధ పెట్టడమే స్వభావం. వాళ్ళకి అసలు ఇంకోటి ఉంటుంది అన్న విషయం తెలియదన్నమాట. అంగనన్రికే ఉలగత్తై అలై పరిగడాయిత్తు లోకాన్నంతటిని తల్లడిల్ల పరిచేసే రాక్షస స్వభావం. అలాంటి వాళ్ళని తన్నోడొక్క ఉండుడొత్తు తిరిగర విధివే హేదువాగా నలియా నిర్పరిగడాయిత్తు. ఇది తాత్కాలిక బాధ అన్నమాట. అగ్నిశోమయంలో చెప్పినట్లుగా అప్పటికప్పుడు చిన్న తప్పు చేసినా అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ తప్పు కాదు. ఒక మంచిని సాధించడం కోసం ఒక చిన్న తప్పు చేయవలసి వస్తే అది తప్పు కాదు అని చెప్తున్నారు. అసుర రదుక్కడి అసురుಗಳ అసుర ప్రకృతిಗಳಾக వాళ్ళ నేచరే అదండి, ఒకళ్ళని చంపుకు తినడమే. అది వాణాల్ మేల్ ఇవர்கள் వీరకోలத்தால் வந்த ఒప్పనై కురి అழிయాదే ఇరెక్క. అది ఎలా చంపుతారంటేట, ఉయిరిలే నలిగై. అందమైన మాట ఒకటి రాశారండి. ఎలా చంపారో తెలియకుండా దేహం అలా వాడకుండా నవ్వుతూ అలాగే ఉంటుంది, టప్మని ప్రాణం ఎగిరిపోతుంది. అంత సామర్థ్యంగా ప్రాణాలు తీసేయడం అన్నమాట. అలా కూడా ఉంటుందండి. అలా చంపేసేవి ఎన్నో లోకంలో ఇవాళ మనం చూస్తున్నాము అన్నమాట. తీవాయ్ వాళి పెరుమాళ్ తొడెత్తు విడంబోదాయిత్ అంబు ఎన్నరియలావదు. రామచంద్రుడి దగ్గర బాణాలు ఉంటాయిటండి. ఆ బాణాలు ఆ కర్ర అంతా లోపలికి వెళ్ళిపోయి ఆ పైకి చివర యారో మార్కులా వచ్చేటువంటి భాగాలు పైకి కనిపిస్తూ ఉంటాయి. అవేమో పువ్వుల్లా ఉంటాయిటండి. అవి పడుంబోదు నెరుపు పట్ట పోలే ఇరుక్కై ప్రయోగించడా ఆ పిడుగు పడ్డట్టుగా పడిపోతాయిటండి బాణాలు.
శ్రీ సారంగత్తిల్ నాణియై కజింద పోదే. అది ఒక్కసారి శాంగాన్ని విల్లు తీసుకుని చక్కగా దానిలో బాణాన్ని సంధించగానే కాలాగ్నాగుడు విట్టా పోలే ఎరిందకుండు సెల్లానిర్గం. ఒక అగ్నిగుండాన్ని పంపిస్తున్నామా అన్నట్లుగా వెళ్ళిపోతుంది ఆ బాణం. అది గుణహీనమానాదిరిక్కంబడిరే ఇది అంటే గుణం లేకుండా. గుణహీనం అంటే 2 అర్థాలండి. గుణము అంటే 2 అర్థాలు. గుణము అంటే మన స్వభావం, చాలా మంచి గుణాలండి, చెడ్డ గుణాలండి అని చెప్పే అర్థం ఒకటి. గుణము అంటే ఆ వెంటికి కట్టే నారికి గుణము అని పేరు. వెంటికి కట్టే నారికి గుణము అని పేరు. గుణహీనమానాలు, ఆ గుణము గనక లేకపోతే బాణాలు వేయడం తక్కువ కదా, కష్టం కదా. గుణాలు లేకపోతే బాణాలే పడతాయి కదా అని అర్థాలు తీసుకోవాలన్నమాట. దీప్తపావక సంకాసైహి, చాలా అందమైనటువంటి శ్లోకానికి ఇక్కడ విభీషణుడు రావణాసురుడితో చెప్పిన శ్లోకాన్ని నిన్న మొదలు పెట్టాం. ఇది మనం దీప్తపావక సంకాసైహి సితైః కాంచన భూషణైః నత్వామిచ్ఛామ్యహం ద్రష్టుం రామేణ నిహితం శరైః. యుద్ధకాండలో విభీషణుడు రావణాసురుడితో అన్నటువంటి మాట ఏమిటంటే, దీప్తపావక సంకాసైః పడంబోదిరుక్కంబడి సితైః పట్టమై తెలియదే తుడయ్యురివి అవరిగే వియుక్కాణమిత్తనై. అసలు ఎప్పుడు పడతాయో తెలియదు. పడ్డలో 2 ముక్కలు అయిపోతాయి, పడేదాకా వచ్చి పడుతున్నాయనే తెలియదు. ఇలా బాణం పడిందో చిన్నం భిన్నం అని చెప్పుకున్నాం కదండి. అంతే, విరిగిపోయిందా అంతే. కాంచన భూషణై ఆకారద్వయముండా ఎరెక్కరపడి, ఆకారద్వయం, ఆ బాణంకి చివర ఇటు ఇటు యారో మార్పు లాగా 2 బాణాలకి చివర అలా ఉంటాయి. వాటిని రెక్కలు అంటారు. బాణానికి రెక్కలు అంటారు అన్నమాట. శరంగడాండ తండామరై కన్నను కనియన్న మనంతాడందనిల్లాదు ఎంగరపడియే. ఇది మనకి ఆ కోదండ రాముడి సౌందర్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవండి అని మనకి అందమైనటువంటి తిరుమలిలో ఆళ్వార్లు చెప్పినట్లుగా అనుకూలర్కి అగப்படுగైக்கும் అది తానేయా ఎదిక్కిరబడి. ప్రతికూలరికేమో బాణం బాధని కలిగిస్తుంది, అనుకూలరికి అలా నారి సంధించిన చెవిదాకా లాగి ఇలా పట్టుకున్నటువంటి ఆ రూపం చూసేటప్పటికి ఆహా ఏమందమయ్యా ఏమందమయ్యా అనుకూలరు పరవశించిపోతూ ఉంటారు. నత్వామిచ్ఛామీతి అన్నయ్య విభీషణుడు అంటున్నారు రావణాసురుడితో, ఈ వഴകക്ക് ലക്കായി വാടെന്ത് പോകലായിരിക്ക ఎదురెట్టు మెడెందు పోగనా అని ఇచ్చిక్కిరిలేన్. చూడు, శత్రువులకి అది ప్రాణాలు తీస్తుంది, అనుకూలరికి అది అందమైన దర్శనాన్ని ఇస్తుంది. అన్నయ్య నీ ప్రాణాలు తీస్తుంటే ఆ బాణాలు నేను సహించలేను అన్నయ్య. నీ ఎన్నీరెక్కరదు నా నరిగిరిలేనిరే. చక్కటి మాట. నువ్వేమనుకుంటావో నాకు తెలీదు, నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు, కానీ నేను చూడలేను ఆ బాణాలు వచ్చి నీ మీద పడితే. ఇరిత్తి పిడత్త విల్లం తెరిత్తి పిడత్త పగజియాయి మాయికొండ నిற்கும்போது అవిరామమాయే ఇరుప్పదు. ఇరుత్తి పిడత్త విల్లం, ఆ వెంటిని ఇలా పట్టుకున్నప్పుడు ఈ 4 వేళ్ళు బొటన వేలు వైపుకి ఆ శారంగాన్ని అలా గట్టిగా పట్టుకుని ఉంటాయి చూడండి. ఆ బలంగా పట్టుకునే విధానం, ఇరెత్తి పిడెత్త విల్లు, గట్టిగా పట్టుకున్నటువంటి ఇలా ఇలా పట్టుకుంటాడు కదండి. ఇలా వెంటిని పట్టుకుని బాణాన్ని పట్టి కుడి చేత్తోటి ఈ నారి దగ్గర నుంచి ఇలాగా లాగుతారు కదా. తెరిత్త పిడెత్త పగలియుమా ఇప్పండు. పగలి అంటే అంబు అన్నమాట, బాణము అన్నమాట, అంటే విల్లు బాణం. నిற்கும்போது అవిరామమా ఇరే. అబ్బాయి ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. ఆ వഴക ఇక్కడ అనుభవిక్క మాట్లాదే. నువ్వు అందాన్ని చూసి ఆనందించాలి గాని ఆ బాణం వచ్చి నా మీద పడాలి అనుకుంటావేమిటన్నయ్యా నువ్వు. కొన్ని చూడాలే తప్ప మన దాకా రావాలి అనుకోకూడదు. రాముడి యొక్క బాణాల యొక్క అందం చూడాలే తప్ప
అవి మన మీద పడాలి అని మనం అనుకోకూడదు. ఎందుకని కన్నీరు కుడిక్క కల్లిన వేరి ఏరియిలే తలై కీழாதாக విజందు ముడివారైపోలే. పూర్వం అండి సప్త సంతానాలు అని చెప్పి 7 మంచి పనులు ఉండేవి. అందులో తటాకాలు తవ్వించడం ఒకటి. చెరువులు తవ్వించేవారు. చెరువులు తవ్విస్తే గ్రామాలందరికీ చక్కటి మంచినీళ్లు లభించేవి. అలాంటి మంచినీళ్ల చెరువులో ఆ నీటిని తీసుకోవాలి, ఆనందించాలే గాని ఆహా నేను పడి చచ్చిపోవడానికి ఈ చెరువు ఎంత బాగుందో అని వెళ్ళి దూకి ప్రాణాలు తీసుకోకూడదు. ఏది ఎలా వాడుకోవాలో తెలియాలి. మంచి కత్తినిస్తే ఆ పిల్లలు అడవులకు వెళ్ళి దర్భలు కోసుకొని వస్తారు. కుశాగ్ర బుద్ధి అని ఒక మాట వినుంటారు. కుశాగ్రం అంటే దర్భకి చివర భాగం. అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో వీడి బుర్ర అంత, తెలివితేటలు అంత సూక్ష్మంగా ఉంటాయి. అందుకోసం కుశాగ్ర బుద్ధి అని పేరు. అందుకే మన వాళ్ళు జోక్ చేస్తుంటారు. అవతల వాడు ఏదైనా ఒక మంచి మాట చెప్పాడు అనుకోండి, గీసుకుపోయిందిరా బాబు అంటారు. గీసుకుపోవడం ఏంటి అంటే అంత షార్ప్ గా ఉంది నీ బ్రెయిన్, అలా పనిచేస్తోంది అని అనడం అన్నమాట. కుశాగ్ర బుద్ధి అనడానికి. అలాగే దేనికి వాడుకోవాలో తెలియాలి. అది తీసుకెళ్లి ఆవు చక్కగా గడ్డి మేస్తుంటే దాని తోకను కోసేస్తానంటే దేనికి ఏది వాడుకోవాలో నీకు తెలియదా? దయరదన్ పెద్ద మరకతమణిత్తడத்தை ఎదిరిట్టు ముడింది పోగనాన్ కాణమాట్టిగిరిలేన్. ఆయన దయరదన్ పెద్ద మరకతమణి తడం. రామచంద్రుడు అంటే దశరథుడు పొందిన మరకతమణి మణులతో కూడిన చెరువుటండి. ఆ చెరువులో ఆ తీర్థాన్ని ఆస్వాదించాలే గాని ప్రాణాలు తీసుకోకూడదు. వారి మழை పొలింద శిలయ్యా శరవర్షం వవర్ష ఎంగరపడియే. శరవర్షం వవర్ష చాలా అందమైనటువంటి. తతో రామో మహాతేజ ధనురాదాయ వీర్యవాన్ ప్రవిశ్య రాక్షసం సైన్యం శరవర్షం వవర్ష. ఎంత బాగుంటుందో అండి. ఇక్కడ ఆ వింటిని తీసుకుని దానిలో ఒక బాణం పెట్టి ఒక్క బాణం సంధిస్తేటండి ఆ బాణం బయటకి అలా వచ్చి 3 9 18 లేకపోతే దానికి 10 రెట్లయి అవతల వాళ్ళ మీకు వర్షాలుగా వెళ్ళిపోతుంది. అన్ని బాణాలు వేయక్కర్లేదు, పెట్టింది ఒకటే బాణం. అన్ని రూపాంతరాలు చెంది, అంటే మనం మిసైల్స్ వాడుతున్నప్పుడు వచ్చేది ఒకటే మంట, అందులోంచి మెరుపులు 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 వచ్చేసి అవతల దాన్ని మొత్తం ఇలా పేల్చేస్తున్నాయి. మీరు ఇవాళ చూస్తున్నారు కదా, అలా వేసేవట్టండి బాణాలు రామచంద్రుడు. పట్టమా వర్షిత్తపడి ఓ దిక్కులు వాన కురిసినట్లుగా బాణవర్షం కురిపించేసేవాడు. తిరుమామగల్ కేళ్వా అలా కురిపించే ఆయన లక్ష్మీ వల్లభుడు. ఏమండి ఈ 2 పదాలు పక్కన ఎందుకు వేశారు అంటే విరోధిగళై పోక్కినది కండు కందణై కుమ్మవళై చొల్లిగిరదు. ఆయన అలా బాణాలు వేస్తుంటే ఆవిడ అలా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయిందండి సీతమ్మ. నాదదానం శరాన్ ఘోరాన్ నాముచరితం శిలీముఖ. ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు బాణంలో పెడుతున్నాడు, ఎప్పుడు విడిచిపెడుతున్నాడు. అరే ఒకటి పెట్టాడు అనుకున్నాను, ఇన్ని వందలు ఎలా వచ్చేసాయి అని అలా చూస్తూ ఉందిటండి సీతమ్మ వారు. అలాగా భర్తారం పరిషస్వజే తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. అరణ్యకాండలో ఈ శ్లోకాలు నంబిళ్ళయ్య గారికి ఎంత ఇష్టం అంటే ఎన్ని సార్లు వస్తే అన్నిసార్లు వ్యాఖ్యానం ఇస్తారండి. అంత ఇష్టం. ఎందువల్ల అంటేట ఈవిడ బాణాలు వేయడం చూస్తోందిటండి రామచంద్ర స్వామిని. తన దృష్ట్యా వెరుంబరత్తిలే ఆలత్తివడిక్క వేండుంబడియాన అజగయ్యుడై ఎవరై ఎదిరిగడై ఎன்ற వీరకోలతోడే కండాళ్ తం. ఆయన్ని ఎవరండి? ఆయన అద్భుతంగా కోదండాన్ని పట్టుకున్నటువంటి రాముడండి.
శాపాన్ని పట్టుకున్నటువంటి రాముడు, బాణాన్ని ఎక్కుపెట్టినటువంటి రాముడు చూసి, ఆ చూసేటప్పటికి ఆ అందానికే వీళ్ళు వసులైపోతారట. రెండు రకాలుగా వశం చేసుకుంటాట. అందంతో అనుకూలురని వశం చేసుకుంటాడు, బలంతో ప్రతికూలురని వశం చేసుకుంటాడు. అలాంటి ఆయన్ని చూసి వెறும் புறத்திலே ஆலத்து வழிக்க వేండుంబడియాన అజగయుడై ఎవరయ్య అందము హారతి ఇవ్వాలి అని పేరు. ఆలత్తి వజిక్క వేండుంబడియాన ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో. ఉండవయ్యా ఉండు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాప్రియ చక్రవర్తి తనూజాయ. అలా హారతి ఇవ్వాలనిపించేంత అందగాడు. ఒకటి ఎదురుగడే ఎన్న వీరకోలతోడే కన్నాడు శత్రు హంతారం తన తిరుమేనిలే ఒక వట్టం బాణమే. ఏమండి, అన్ని బాణాలు ఎక్కుపెట్టి వాళ్ళ మీద ఇప్పుడు ఇది ఖరదూషణాదులని 14,000 మందిని చంపిన సందర్భంలోదండి ఈ శ్లోకం. ఏమండి, అంతమందిని చంపుతుంటే అలసిపోలేదండి స్వామి? అబ్బెబ్బే ఒక వట్టం వారామే. అసలు ఓ పుల్లని విసిరినట్టు కూడా లేదుట ఆయనకి, కొంచెం కూడా శ్రమ లేదుటండి. அவர்களை குத்த இராக்க விடுவதும் செய்யாதே துண்டி తడుక్కిరవరై. ఎక్కడ ఏ మాత్రం శ్రమ లేకుండా. ఒక మాట ఉంది, అలవోకగా అంటే చాలా ఈజీగా ఏదో ఇలా తీస్తున్నాడు, అలా వేస్తున్నాడు, అవతల వాళ్ళు పట్టుమని ఎగిరిపోతున్నారు అన్నట్లుగా. మున్పు తిరువయోధ్యಯಲ್ಲಿ ఇరుందనాళ్. సీతమ్మ వారికి రాముడు గొప్ప పరాక్రమం ఎంత తెలియదండి. ఆవిడ తన వివాహం అయినప్పుడు ఏదో ఒక బాణాన్ని శివచాపాన్ని ఎక్కుపెట్టాడు, మా నాన్న ఇచ్చేశాడు అని ఓ ఆనందపడిపోతోంది. ఆవిడ అనుకుంటోందిటండి, ఇప్పుడు చూస్తోందిట, ఎప్పుడు బాణం తీస్తున్నాడు, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడు, ఒకటనుకుంటున్నానే 100 ఎడుతున్నాయి, ఏమిటి ఈ వాన అనుకుంటూ ఇవారు వేట ఎక్కువ పోన విడతే ఇన్న పడియం అది వేటకు వెళ్ళేవాటండి రామచంద్ర స్వామి. ఈవిడ అంతఃపురంలో ఉన్నప్పుడు ఆ వేటాడిన విధానం చూసి వచ్చిన వాళ్ళు ఇగో ఏం చేశాడో తెలుసా, ఇలా బాణం తీశాడు, ఇలా వింటిలో పెట్టాడు, ఇలా చెవిదాకా లాగాడు, తప్పని వదిలాడు. ఇలా వర్ణించి ఎన్న పులియై కుత్తినార్, ఎన్న సింహత్తై కుత్తినార్ ఎன்ற పోల. ఇదిగో ఇలా కుట్టాడమ్మా. అంటూ వచ్చిన పులి కాస్త డామంటూ పడిపోయింది. గర్జిస్తూ వచ్చిందమ్మా సింహం, నేల రాలిపోయింది. ఇలా సింహాన్ని చంపాడు, ఇలా పులిని చంపాడు అని బందుక్కళ్ళు సొల్ల కేట్కుమ్మత్తనయ్యిరే. వాళ్ళు చెప్తుంటే వినడమే జరిగేది పూర్వం. ఇప్పుడు ఆవిడ కూడా అడవులకు వచ్చేసింది కదండి. అందుకనే ఎంత బాగా చెప్తుందో, నువ్వు వద్దు అడవుల్లో భయపడతావు, ఇక్కడ ఉండిపో అంటే, నా జాతకంలో నాకు ఎలాగో అడవుల పాలవ్వాలని ఉంది, అది నీతోటే పెడితే నీ పరాక్రమాన్ని చూస్తూ నేను కాలం ఎలా గడిచిందో తెలియకుండా గడిపేస్తాను అని పోట్లాడి మరీ వచ్చిన ఆవిడ కదండి. ఇంగు పూసలు పుగిరపోదే పిడిత్తు మేలుళ్ళ వ్యాపారంగా అడంగలం పండాళ్. చాలా బాగుంది. పూసలు పుగిరపోదే. ఇక్కడ ఒక వ్యాఖ్యానంలో ఒక మాట ఇచ్చారు. మన చిన్నప్పుడు ఇంత సినిమాలు అవి లేవు కదండి. మా చిన్నప్పుడు, మేము పెద్దవాళ్ళం కాబట్టి మా చిన్నప్పుడు అంటే సరిపోతుంది. అది ఏం చేసేవారు, రోడ్ల మీద తెరలు కట్టేసి నాటకాలు ఆడేవారు. ఆ నాటకాలు వేస్తున్నారు అంటే సాయంత్రం నుంచే హడావిడండి, తెర కట్టడం దగ్గర నుంచే హడావిడి. అది పూసలు పొగగిరపోదే పిడిత్తు మేలుళ్ళ. ఇంకా ఆ వీధుల్లో, ఆ గ్రామంలో, వీధుల్లో కాదు గ్రామంలో ఉన్న పిల్ల మేక అందరూ వచ్చేసేవారండి. ఏ స్తంభం కట్టేశాడు, ఏ డేరా కట్టేశాడు, ఏ స్టేజ్ కట్టేసేవాడు. ఇలా రన్నింగ్ కామెంటరీ ఇచ్చుకుంటూ
తిళ్ళు కూడా మానేసి ఆ మొట్టమొదట తెర తీయడం దగ్గర నుంచి చూడాలి. అప్పుడు పరబ్రహ్మ పరమేశ్వర అంటూ పాడేవారు. ఆ ప్రార్థన దగ్గర నుంచి వినాలి అన్నంత ఉత్సాహంగా ఆ నాటకాలు చూసేవారు. అన్నట్లుగా ఎన్న సింహத்தை కుద్దినారు, ఇగో ఇలా చంపాడు ఇలా చంపాడు అనడం కాదు, ఎలా చంపాడో, ఎలా బాణం తీశాడు, ఎలా వింటిలో పెట్టాడు, ఎలా చెవిదాకా లాగాడు, ఎలా విడిచిపెట్టాడు, అక్కడ తెర తీయడం ఎలాగో ఇక్కడ బాణాన్ని వెయ్యడం అలాగా అన్నమాట. అలాగే ఇంకో పూసలెక్కు புகைகிற போதே பிடித்து மேலுள்ள వ్యాపారాళంగలుళ్ళంగాళ్. నాటకాలంటే గుర్తొస్తుంది. మా అన్నయ్య గారు, మా రెండో అన్నయ్య ఉండేవారు. నాటకం అనగానే సాయంత్రమే వెళ్ళిపోయి అక్కడ కూర్చునేవారు. ఆ పద్యాలన్నీ అద్భుతంగా వచ్చేవన్నమాట. చెల్లియో చెల్లపో అంటే ఈ చెవిని ఇలా మూసేసుకుని తమరు చేసిన ఎగ్గులు సైచిరందరు ఆ పద్యాలు చదువుతూ ఉంటే అసలు తిండక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కాలు మడిచేసుకుని ఆ ఎదురుకుండా కూర్చుంటే ఎప్పుడు మొదలయ్యేదండి? ఏ 1 గంటకో 2 మొదలయ్యేది రాత్రి. దానికి సాయంత్రం 6 నుంచి అక్కడ కూర్చునేవాళ్ళు అనమాట. ఊరంతా కూడా అయ్యేటప్పటికి తెల్లారేది. అప్పుడు ఇళ్ళకి వచ్చేవారు అనమాట. అలాగా తెర తీయడం దగ్గర నుంచి అన్నట్లుగా బాణం ఎక్కువ పెట్టడం దగ్గర నుంచి చూస్తోంది ఇవాళ సీతమ్మ వారు. మహర్షీణం సుఖావహం. ఓ, ఈయన ఈ బాణంతో ఈ రాక్షసుడిని చంపితే ఇంతమంది ఋషులకి ఇంత ఆనందం కలుగుతుందా? మా వారు వేసే బాణాలు ఇంతమంది మహర్షులకి కోరికలు తీరుస్తున్నాయా? ఋషిಗಳಯ್ಯ ವಿರೋಧಿಗಳೇ போக்கி அவர்களுக்கு கூட இருப்புப்பண்ணி కొడుతవరై. ఆ రక్షక సంబంధం ఇదా? ఇక్కడ ఉన్న ఋషులకి ఆ ఊరి నుంచి వచ్చిన మా వారికి ఇంత సంబంధం ఉందా? ఈయన వస్తారని వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నారా? తంగళతపో బలత్తాలై వెళ్ళల ఆయిరిక్క. ఏమండి, అంతంత తపస్సు చేసుకుంటున్నారు కదా. వాళ్ళకి మాట చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. ఇక్కడ 2-3 విశేషాలు చెప్తారు. పెద్దలు అనుష్ఠానం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ వాక్కుకి చాలా శక్తి ఉంటుందండి. ఆ శక్తితో మన ఆశీర్వదిస్తే తప్పకుండా ఫలిస్తుంది. అందువల్లే మీ మంగళాశాసనాలు కావాలండి 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 అని అడగడం అన్నమాట. మరి అదే నోటితో ఈ రాక్షసుడి ప్రాణాలు పోవాలి అంటే పోవండి, పోతాయి. తంగళతపో బలత్తాలే వెళ్ళలాయిరెక్క. అది శక్తి లేక కాదండి వాళ్ళకి. తంగళ్ బలత్తై పెరుమాళ్ తలయిలే పొగట్టు మురై ఉణరందు. మంచి పదం, మురై ఉణరందు. రక్షక భావం తెలుసుకొని నువ్వు రక్షించాల్సిన వాడివి, నేను రక్షింపబడేవాడిని. దీనిని ఏమంటారండి? మురై ఉణరందు. మురై అంటే సంబంధము అన్నమాట. సీతమ్మ వారు కూడా అదే అంటుంది. ఈ రాక్షస స్త్రీలందరినీ ఒక్కసారి నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. ఈ రాక్షసులనే కాదు, రావణ నిన్ను కూడా బూడిద చేయగలిగిన వాక్ శక్తి నాకుంది, కానీ నేను ఉపయోగించను. ఎందువల్ల? అది రామచంద్ర స్వామి యొక్క పని. శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మా నయేద్యతి కాకుస్తః తత్తస్య సదృశం బభేర్. రావాలి, బాణాలు ఎక్కువ పెట్టాలి, లంకా నగరాన్ని బాణాలతో నింపాలి, రాక్షసు సంహారం చేయాలి, నన్ను తీసుకు వెళ్ళాలి. ఆ క్రెడిట్ ఆయనకే వెళ్ళాలి, నాకు కాదు. ఆయన అనుజ్ఞ లేకపోతే నేనే పని చెయ్యను. నేను పరతంత్రురాలిని, పరుడైన రాముడికే చెందినటువంటి దానిని అని. కాబట్టి తంగళ తపోబలత్తాలై వెళ్ళలా ఇరుక్క. ఈ ఋషులందరూ కూడా మనం చదివాం చూడండి కథలు.
ఆ ఋషి ఒక్కసారి ఇలా చెట్టు మీకు రెట్ట వేసిందని ఆ కాకిని అలా చూసేటప్పటికి టప్మని కింద పడిపోయి చచ్చిపోయింది. అంత శక్తి ఉంటుంది చూపుకి మాటకి కూడా. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. మహనీయుల యొక్క వాక్కుకి అంత శక్తి ఉంటుంది. అందువల్లే పెద్దల ఆశీర్వచనాలు ఎప్పుడూ మనం తీసుకోవాలి, మంగళాశాసనాలు తీసుకోవాలి. தங்கள் பரத்தை பெருமாள் தலையிலே పొగట్టు మురై ఉణరందు కొండెరిక్కం అవர்களுக்கு. ఎందుకండి వీళ్ళు రక్షించుకోవచ్చుగా. గర్భభూతాస్తపోదనా తందాం కైం ముదల్ అழியுமாறாதே. వాళ్ళ యొక్క తపశక్తిని ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా అవర్గల్ అది ఆయన యొక్క నువ్వు రక్షించవలసిన వాడివయ్యా. గర్భభూతరా ఇరుప్పరు, గర్భంలో ఉన్న పిల్లాడు నన్ను నేను రక్షించుకుంటాను అనడు. రక్షించాల్సిన బాధ్యత తల్లిదే. తల్లి జాగ్రత్తగా కూర్చుంటుంది, జాగ్రత్తగా లేస్తుంది, అడుగులో అడుగు వేసుకుంటుంది. ఎక్కడ బిడ్డకి ఇబ్బంది కలుగుతుందో అంటూ నడుస్తుంది. భయంకరంగా కారాలవి తింటే లోపల ఏమైపోతుందో బిడ్డ అన్నట్లుగా నేతి ముద్దలు ముందు తింటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకండి? గర్భభూతరాయిరుప్పరుగల్ తందాముకు ఎన్న ఇయత్తి ఉండాయిరిక్క చేయదే. ఫస్ట్ లైన్ అండి, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోరండి. ఎందువల్ల? గర్భావస్థയിൽ జనని అరిందు రక్షిక్కుమత్తనయ్యిరే. బొజ్జలో ఉన్నటువంటి పసిపాపని రక్షించుకోవలసిన బాధ్యత తల్లిదే. మనం అంతా కూడా పెరుమాళ్ళ యొక్క బొజ్జలో ఉన్నాం. 7 భువనాలు, 14 లోకాలు ఆయన దొంతి బ్రహ్మాండ పంక్తులు బొజ్జలో నుండి బెణగి ఒక్కొక్క మారు అనగా ఇవన్నీ ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే అంటుంటాయి లోపల. ఆ లోపల ఉన్నాం మనం. రక్షించుకోవలసిన బాధ్యత ఎవరిది? తల్లిది. అప్పటి అవనే ఆరిందు రక్షికం ఇరుక్కుం అవర్గల్. అలాగా ఆయనే మన రక్షించుకోవాలి. అనుకూల రక్షణం ప్రతికూల నరసింహం విళప్పు ప్రేమాగచ్చయ్యమవయ్యిరే. అది అనుకూలని రక్షించాలన్నా ప్రతికూలని భక్షించాలన్నా కూడా ఆయనే చూసుకోవాలి తప్ప అది మన పని కాదు. బభూవా ఈ శ్లోకాన్ని చాలా చక్కగా వ్యాఖ్యానిస్తున్నారండి. బభూవా ఈ పదం భలే పదం అండి. ఉన్నది అయింది, సీతామాత ఉన్నది అయింది. ఏంటండి అర్థాలు? ఉన్నది అవడం ఏమిటి, ఉన్నది కాకపోవడం ఏమిటి అంటే అంతే. 14,000 మురట్టు రాక్షసరోడి తనియే నిండు పొరిగరే ఇత్తైకండు వంజి. ఈయనేమో అక్కడ, వాళ్ళేమో 14,000 మంది కరదూషణాదులు. ఒక్క శూర్పణకని వదిలేస్తే 14,000 మందిని తీసుకుని వచ్చింది ఆవిడ వెళ్ళి. వాళ్ళతోటి తనియే నన్ను పొరిగరి ఇత్తైకండు వంజి ఇలా చూస్తోంది సీతమ్మ. 14,000 మంది వచ్చారా ఒక్క రాముడి మీదకా? అయ్య బాబాయ్ అని ముందు భయం వేసిందిట. ఇదన్నాయ్ విళయుమో ఎండు సత్తయ్య జిందుకిడందాళ్ళు. అప్పుడు అనుకుందిట, అవునులే వాళ్ళందరూ కూడా రాముడి యొక్క ఒక్క బాణానికి శలభాల్లా మాడిపోయే వాళ్ళే. అంత శక్తివంతమైనది రామ బాణము. ఇంతవరకు ఆవిడ వినడమే, ఇప్పుడు చూస్తోంది. ఎందువల్ల? చిత్రకూటంలో ఉన్నారు కదండి, ఆ ఉన్నప్పుడు కదా జరిగింది. నువ్వు అలాగా ఆ గుహలో కూర్చో, లక్ష్మణుని వదినకి సాయం ఉండు, నేను చూడు వీళ్ళతోటి ఎలాగా యుద్ధం చేస్తాను అన్నాడు. అన్నయ్య నేను కూడా అన్నాడు. నువ్వు అక్కర్లేదు, నువ్వు వదినకి సాయం ఉండు అన్నాడు. అంటే అయ్య బాబాయ్ ఒక్కడు ఇంతమందితో చేస్తాడా అనుకుంటాను. ఈయన చాలా విలుకాడు అని తెలుసు గాని ఇంత బాగా యుద్ధం చేస్తాడని ఎప్పుడూ చూడలేదు. ఇప్పోదుడలానాళ్ భూసత్తాయాం దృష్ట. ప్రాణం నిలబడిందండి. భూసత్తాయ
ఉండుట. అమ్మయ్య, శరీరంలోకి ప్రాణాలు వచ్చాయి అంటే బ్రతికాను. 14,000 మందితో ఒక్కడు యుద్ధం చేయడమా, వాళ్ళని చంపడమా? బతికాను, ఇప్పటికి బతికాను అనుకుందిట. హృష్ట, బ్రతికి ఉంటే కదండి ఏడిచినా నవ్వినా. ఇక్కడ బతికి ఉంది కాబట్టి హృష్ట. చూడండి, అదే రాశారు. సత్తై ఉండా, నాగముండా, మధువముండా ఇద్దు. బ్రతికి అంటూ ఉంటే కష్టమో సుఖమో ఉంటుంది. అసలు ముందు ప్రాణాలు ఉండాలి కదా. వైదేహి, ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు వాడారు అని మంచి వ్యాఖ్యానం ఇచ్చారు. ఆవిడ ఎవరండి? విదేహ రాజపుత్రి. విదేహ అంటే దేహాత్మ భ్రాంతి లేనటువంటి వంశం, జనకుల యొక్క వంశం. అంత తాత్విక చింతన నింపుకున్న స్త్రీ సీతామాత. దానికి ఇక్కడ వ్యాఖ్యానం అందంగా ఇచ్చారు. ఉపాధ్యాయర్గల్ పెంబిళ్ళైகளுக்கு చెవియెత్తాలే ఒత్తుపో ఇరుక్కుమా పోలే. చాలా అందమైన పోలిక అండి. ఉపాధ్యాయులు అంటే వేదాలు చెప్పే గురువులండి. ఇక్కడ జనరల్ టీచర్స్ అని కాదు, వేదాన్ని చెప్పేటువంటి గురువులు. వాళ్ళు ఏం చేస్తారు? పెంబిళ్ళైகளுக்கு చెవి ఎత్తాలే ఓత్తుపో ఇరుక్కుమా పోలే. వాళ్ళకి దానికి శృతి అని వేదానికి పేరండి. శృతి అంటే చెవి నుంచి చెవికి వచ్చేది. అంటే వినే నేర్చుకోవడం తప్ప బుక్స్ రికార్డ్స్ అవన్నీ ఏం ఉండవండి. అందువల్ల దానికి శృతి అని పేరు. ఒక చెవి నుంచి ఒక చెవిలో పడగానే ఏ తాపోలే ఓ తుప్పో ఇరుక్కుమా పోలే. వేద పండితులు ఇంట్లో మీరు గమనించండి, పిల్లలకి చక్కగా గర్భాష్టం అంటే పొట్టలో ఉన్నప్పటి నుంచి 8వ ఏడు వచ్చేటప్పటికి ఒడుగు చేసేస్తారండి. వేద సంప్రదాయం అది. ఇవాళ 25-30 ఏళ్ళు వచ్చి పెళ్లికి అడ్డం అనుకుని పొద్దున్న ఒడుగు, మధ్యాహ్నం ఏదో, రాత్రి ఏదో ఇలా వెళ్ళిపోతోంది కాల పరంపర అంతా. వేదాధ్యయనంకి అవకాశమే లేకుండా పోతోంది. అలా కాదు, వాడికి అలా ఒడుగు చేస్తే, అంత చంటి వాడికి అలా ఒడుగు చేస్తే ఉపాధ్యాయులు చెప్తూ ఉంటేనే వాడు చెవిలో పడి అది వచ్చేసేదిటండి. ప్రత్యేకం నేర్చుకునేవాడు కాట. మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడండి, మీరు ప్రతిరోజు ఆరాధనాధికాలు చేసుకుంటూ ఉంటారు అనుకోండి, వాళ్ళు కూడా సరదాగా ఇంత పాత్ర ఒకటి, ఇంత ఉద్ధరణ ఒకటి తెచ్చుకొని ఇలా ఇలా అనుకుంటూ బోం 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 అనుకుంటూ ఏవో ఒకటి చదివేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్క శ్లోకం 2 శ్లోకాలు వాళ్ళు కూడా అనేస్తూ ఉంటారు. చెబితే నేర్చుకున్నవి కాదు, వింటే వచ్చేసినట్లుగా. వీర వాసియరియం కుడిలే పిరందబడినే, వీరుల యొక్క వంశంలో పుట్టిన అమ్మాయి కదా. ఏం వీర వంశం? ఇదిగో ఈ శివజాపాన్ని ఎక్కువ పెడితేనే మా అమ్మాయిని ఇస్తాను అని జనకుడు అనౌన్స్ చేసినటువంటి విషయం అన్నమాట. ஒரு வெள்ளு முறித்ததுக்கு கொடுக்கல் ஐயர் 14,000 பேரை தனித்தனே అదే మాట అండి. మన అన్నయ్యకి ఒక బాణం ఎక్కువ పెడితేనే శివచాపలు నన్ను ఇచ్చేస్తానన్నాడు పిచ్చి తండ్రి. అయ్యర్ అంటే నాన్నగారు అని అర్థమండి. మా నాన్న అనుకున్నాడంటే ఈయనేమిటి 14,000 మందిని ఎన్ని బాణాలు ఎక్కువ పెట్టేస్తున్నాడు. ఇప్పుడు కనుక మా నాన్న చూసి ఉంటేనా అబ్బా ఎంత బాగుండేదో అనుకుందిటండి సీతామాత. భక్తారం మనకు ఎవరి సుకుమార రాగయ్యాలి ఇంతకు ముందు ఆయన భర్త అంటే మా నాన్న ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి నన్ను భరించేవాడు ఆయన కాబట్టి ఆయన చెప్పినట్టు నేను వినాలి, ఇది రూలు అనుకుని విందిటండి. అయ్యన్నమ్మ ఎవరకు నీ వార్త కొడుకయ్యాలి నామెవరకు శేషం నాన్న నన్నిచ్చి పెళ్లి చేశాడు కాబట్టి నేను మాట వినాలి అనుకున్నాను. ఆన్ పెళ్ళి తరిపోదు
మగవాడంటే ఇలా ఉండాలండి. మగతనం అంటే ఆన్ పెళ్ళై, ఈ మాట మనం రామాయణ చరిత్రలో కూడా వింటాం. నువ్వయ్యా మగవాడు అంటే తిరుమలకి పైకి వెళ్ళి పుష్ప కైంకర్యం చేస్తాను అని రామానుజుడు అంటే వారి ఆచార్యులు ఆన్ పెళ్ళయ్యారని అక్కడ కూడా చెప్పుకున్నాం కదండి. అలా మగతనాన్ని చూపించినటువంటి వారు అనుకుంది ఇప్పుడు పరిశస్వనే రావణ సమరాయ్ அவன் மடிந்த வீரத்தையுடையராயிருப்பான் 14,000 பேரும் விட்டு வம்புகளும் வெள்ளடும் இவன் మేలే పట్టు. ఒకళ్ళ ఇద్దరు 14,000 మంది రాక్షసులు, వాళ్ళందరూ రాముడి మీద బాణాలు వేసేస్తున్నారు. వచ్చి శరీరానికి తగులుతున్నాయి. కళ్ళ విడవెల్లాం యుద్ధమడవాయనే తిరుమేనెక్కెడెక్కడదు. ఖాళీ లేకుండా బాణాలు గుర్చేస్తున్నాయటండి ఒళ్ళంతా కూడా. ఆంగుళం ఖాళీ లేదటండి. అప్పుడు వేగడతారం తిరుమలైగడతావేవదు పొంగాడ్. ఈవిడ వెళ్ళి 2 చేతులు భర్త శరీరాన్ని చుట్టి కౌగలించుకుంది. ఎందుకోసమని? ఈవిడ భూమి అంటే ఔషధాల నిలయం కదండి, ఆవిడ కూతురు కదండి ఈవిడ ఒక్కసారి కౌగలించుకునేటప్పటికి ఈ ఔషధ శక్తి అంతా ఆ శ్రీరామచంద్రుని దేహంలోకి ప్రవేశించి చక్కగా ఇప్పుడేవో ఆయింట్మెంట్స్ అవి ఇవి అనుకుంటున్నాం, ఎక్కడ అక్కడే ఎగిరిపోయి బాధలన్నీ ఎగిరిపోయాయి. పైగా కొత్త కాంతి ఒకటి వచ్చింది ఈవిడ కౌగిలి వలన. దేవం పెరుమాళர்கள் கேள்வா உனக்கு శక్తి వైకల్యం ఉందాయిరిక్కరేనాం పురుషకారమిల్లామని లెక్కరేనాం దేవా. ఏమండి, ఆవిడకంత ఆనందం కలగడానికి కారణం ఏమిటండి? ఆయనకి శక్తి లేక కాదు, ఆవిడ సమర్థురాలు కాదని కాదు, ఆయన్ని చూసి ఆవిడ పొంగిపోయేటువంటి ఘట్టం ఇది ఒక్కటి ఈ సందర్భంలో కనిపిస్తుంది. ఇవాళ అయితే పెరుగు పెరుగుద పొగ ఈవిడని ఒక్కసారి ఈవిడ కౌగలించుకోగానే శరీరంలోకి వచ్చినటువంటి కొత్త కాంతి. కౌగలించుకునేటప్పటికి ఛార్జింగ్ అండి. ఒక్కసారి కౌగలించుకునేటప్పటికి ఛార్జర్ ఇలా మంచి మంచి ఛార్జర్స్ అనుకోండి, ఇలా పెట్టగానే తక్కువ ఎక్కేస్తాయి. అలాగా ఈవిడ ఒక్కసారి కౌగలించుకునేటప్పటికి ఆయనకి లేనటువంటి ఎంతో కొత్త కొత్త కాంతి అంతా కూడా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ అన్నమాట. అదే అతనయ్యే విరోధిകളെ పోక్కుదయ్యాలే వడివిలే పిల్లల కాంతయ్యే చల్లవుమ ఇంతమంది శత్రువులు కానీ మా కోసం తండ్రి తిరువేంద్రమయ్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా తండ్రి అని చెప్పి ఆనందించేటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్య దేశం సురர்கள் ఇచ్చాది అనుకూలనయ్య తిరండు పడకాడు కాడిగిరక్కుడు దేశం. అంటే అందరూ ఆనందించేటువంటిది. మనం ఇక్కడ ఈలో భూలోకంలో ఉండి సేవిస్తున్నాం. నిత్యసూరులు కూడా ఏదో రూపంలో ఇక్కడికి వచ్చి బ్రహ్మాదయ స మహర్షయ సురర్షి సంఘాహ అందరూ వచ్చి సేవించేటువంటి దివ్యమైనటువంటి దేశము అని చెప్తున్నాను అనమాట. 2 లైన్లు ఉన్నాయి, ఒక 2-3 నిమిషాలు చెప్పేస్తున్నాను. పువ్వాల శరణాల తిరువడిగలను నీ పాదాలు పువ్వుల్లా ఉన్నాయ్యా ఒకటి, పువ్వులు సమర్పించిన పాదాలయ్యాను ఒకటి. பூவடத்த திருவடிகள் என்னங்கள் அருவினையேன் அவன் பிரதிபலங்கள் போக்க வல்லவனாய் இருப்பது எனக்கு ఆశை కైపరలు ఇరుపదు. అంటే ఆయనకేమో దయ ఉంది, నాకేమో గట్టులు తెంచుకునేంత ఆశ. ఎప్పుడు సేవిస్తానా ఎప్పుడు తిరువడిகள் నిరతి செய்ய భోగ్యమాயிருப்பது ఎగనే ఇరక్క చేదెక్కించి అనుభవక్క పెరద పాపத்தை పండినేన్. నువ్వున్నావు నేనున్నాను, అనుభవించడానికి అవకాశం ఉంది, ఎందుకు నాకు పాపాలు పోవట్లేదు? ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది అనమాట. పురందమార పునరాయే అశోకవనికయ్యే ఇరంద పిరాటియోపాధికారం తమ్மை
ఇష్టరాలని, అయినా ఆయన రావట్లేదు, నేనేం పాపం చేసుకున్నాను అన్నట్లుగా ఇక్కడ పెరుమాళ్ళు సమర్థవంతులు. నేను ఆశ కలిగి ఉన్నాను, మరి ఎందుకు నన్ను ఆయన రక్షించట్లేదు? పునరాయే కల్పించు, ఏదో ఒక ఉపాయం నువ్వే కల్పించు. உன்னை கிட்டும்படி కల్పిక వేణున్నది. నన్ను చేరేటువంటి మార్గాన్ని కల్పించవలసినది. నాకు కిట్టుబడి పనుల వేణం ఎన్నది. నేను నిన్ను చేరేలాగ ఒక అవకాశాన్ని కల్పించు తండ్రి అని ప్రార్థిస్తున్నారు. ఆహా విన్నాదులగా